ఫైనల్ గా అయితే మేము తిరుపతి నుంచి అయితే ఇక్కడ పెనుమూరు దగ్గరలో ఉన్న పులిగుండికి అయితే వచ్చేసామండి. చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. 2 వెహికల్స్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చూద్దాం పదండి. పురాణాల్లో ఈ పులిగుండికి పెద్ద చరిత్ర ఉందండి. అదేందో కాదు, పూర్వం ఇక్కడ శివపార్వతులు అనేది భిక్షాటనకైతే వచ్చారంట. అప్పుడు ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులంతా వాళ్ళని పక్కకు తోసేయడం వల్ల ఇక్కడే పడి శిలలుగా మారిపోయారని, అంటే 2 గుండ్లుగా మారిపోయారనేసి ఈ గ్రామంలో ప్రజలు చెప్తా ఉంటారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు చేసిన తప్పు తెలుసుకొని శివపార్వతుల దగ్గరకు వెళ్తే, మేము ఎలాగో గుండు అయిపోయామో మీరు కూడా అలాగే రాళ్ళు అయిపోండి అని శపిస్తారంట. సో ఇక్కడ ఉన్న గుట్టలంతా ఈ ఊర్లో గ్రామంలోని ఇల్లులు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక చరిత్ర కూడా ఉందండి. పూర్వం ఇక్కడ పులులు అనేవి నివసించేటంట. ఇక్కడ పులులు అరిస్తే ఆవుల గుట్టలో అనేది సౌండ్ వినిపించేదనేసి ఇక్కడ గ్రామ ప్రజలంతా చెప్తూ ఉంటారు. ఇదైతే 1000 feet అంటండి. చూస్తేనే కొంచెం భయంగా ఉంది. ఎట్లయితే గట్ల ఎక్కదాం రండి. వెహికల్స్ కింద నుంచి కూడా పైకి వస్తాయండి. అది ఇక్కడ వరకే, ఇక్కడతో రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకే లాస్ట్ అండి. అయితే వచ్చేసామండి. ఇది సన్న రూట్ గా ఉంది. సో ఇక్కడ నుంచి అందరూ నడిచి వెళ్ళాల్సిందే. పైన అయితే కొండ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. నేను ఒక చిన్న పిట్టలాగే కనిపిస్తున్నానండి, ఎందుకంటే అది చూసి అంత లాంగ్ ఉందన్నమాట. శివాయ. ఇంకైతే కొండను ఎక్కడ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు వరకు వచ్చింది కేవలం మనం కొండ వరకే రూటు. ఇది కొండ స్టెప్స్ అండి. ఇక్కడ నుంచి అనేది మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వెళ్దాం రండి, మీరు చూద్దరు. నుంచి అయితే స్టెప్స్ అనేది స్టార్ట్ అయిపోయాయండి. కొండ స్టార్టింగ్ ఇదే అండి స్టెప్స్. ఇక్కడ నుంచి పైకి అయితే బయలుదేద్దాం. ఇక్కడే ఇలా ఉంది, పైనుంచి చూసే వ్యూ ఇంకా అదిరిపోద్దేమో. సో ఇక్కడైతే రాళ్ళ గుండా అయితే మనం వెళ్ళాలండి. నాకు అడ్వెంచర్గా చేయడం అంటే చాలా ఇష్టము, కానీ ఫస్ట్ ఇదేనండి నేను స్టార్ట్ చేయడము. ఇక మీదట చాలా ట్రిప్స్ అయితే ఇలాగే వెళ్ళాలని నేను అనుకుంటున్నానండి. నన్ను కానీ ఇంకా సపోర్ట్ చేశారంటే మీ ముందుకి ఇంకా మంచి కంటెంట్తో అయితే వస్తారండి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి అయితే కమ్మలు సపోర్ట్ పెట్టున్నారండి, కానీ అవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. మనం పట్టుకుంటే స్లిప్ అయి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటిని సపోర్ట్ మాత్రం తీసుకోకండి, మీరు స్టెప్స్ ద్వారానే వెళ్ళండి. నాకు కొంచెం భయంగా ఉన్న లొకేషన్ అయితే అదిరిపోయిందండి. సో ఆ భయాన్ని కూడా కవర్ చేసి నేనైతే పైకి వెళ్తున్నాను. మాకు ముందైతే చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు ఎవరు కనిపించట్లేదు, కానీ పైన చాలా మంది ఉన్నారు. అది వాయిస్ అయితే మాకు వినిపిస్తూ ఉంది. సో ఎవరు లేకున్నా డేరింగ్ అయితే మేము వెళ్తున్నామండి. కొంచెం దూరం వచ్చామండి, ఇంకా చాలా ఉంది. ఎట్లయితే గట్ల అన్నాను కానీ భయం అవుతా ఉందండి ఇక్కడ కొంచెం. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? నిజం చెప్పాలంటే అక్కడే భయం వేసిందండి. రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ జస్ట్ మిస్. ఒక 5 steps 10 steps ఎక్కగానే ఇక్కడ గుడి అనేది మాకు కనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లొకేషన్ అనేది ఇలా ఉంటుందనేసి. మీరు అలా ఒకసారి చూస్తే మాత్రం చాలా బాగుంది. మేమైతే ఈ దారిలోనే వచ్చామండి. కింద నుంచి పైకి వచ్చేసాము ఎలాగోలా. మెయిన్ రిస్క్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి వెళ్ళబోయేది ఒక ఎత్తు. చాలామంది ఇక్కడికి వచ్చి కింద నుంచి అయితే తిరుక్కొని వెళ్ళిపోతారండి. పైకి అయితే వెళ్ళడానికి భయపడతారు. ఫస్ట్ రాగానే ఇక్కడైతే మనకు వినాయక స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి. ఇక్కడైతే అమ్మవారు విగ్రహం ఉందండి. సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకు సాయిబాబా వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఒక రాయి కింద అయితే ఈ గుడి అనేది నిర్మాణం చేపట్టారండి. మనం ఒక్కరు రావడానికే చాలా కష్టపడతాము. అలాంటిది సిమెంట్లు కమ్మిలు అన్నీ తెచ్చి ఇక్కడ కట్టారంటే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు.
లొకేషన్ అయితే బాగుందండి. మేమైతే కార్తీక మాసం కావడంతో దీపాలు అనేది తెచ్చాము. ఇక్కడ దేవుళ్ళకి పెట్టేసి ఇంకా అసలైన ట్రెక్కింగ్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. కొంచెం భయంగా ఉన్నా మీరు రిస్క్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. గాలి అయితే చాలా బాగా వీస్తుందండి. ఇక్కడి నుంచి చూస్తే అది మన వేడుకొండల స్వామి అంట. తిరుపతి నుంచి అయితే 50 కిలోమీటర్స్ దూరంలోనే ఈ లొకేషన్ అయితే ఉందండి. చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటే నేనేమో అనుకున్నాను, కానీ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అక్కడ దాకా కొంచెం భయం తక్కువ ఉన్నా ఇక్కడైతే ఏం లేవండి స్టెప్స్. ఇక్కడంతా బండ పైన ఇంక వెళ్ళాల్సింది ఉంటుంది. ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళని కనుక్కుంటే చాలా బాగుంది, తప్పకుండా పైకి వెళ్ళండి, కొంచెం రిస్క్ కానీ బాగుందని చెప్పారు. సో ఇంత దూరం వచ్చి రిటర్న్ వెళ్ళిపోవడం ఎందుకు, మేము ముందుగానే కాళహస్తి నుంచి దీనికోసమే వచ్చాము. సో అంత దూరం నుంచి వచ్చి రిస్క్ చేయకుండా వెళ్ళిపోకూడదు అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో మనమైతే ఇంక జాగ్రత్తగా లోపలికి అనేది వెళ్ళాలండి. ఇక్కడ కొంచెం టెన్షన్ అయితే వస్తుందండి, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న స్టెప్స్ అయితే ఇక్కడి నుంచి లేవండి ఇంకా. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే కమ్మెలు అయితే ఉన్నాయి, కానీ వాటి సపోర్ట్ అయితే మాత్రం ఏమాత్రం తీసుకోకండి, ఎందుకంటే కమ్మిలు అనేది అంత స్ట్రాంగ్గా లేవండి ఇక్కడ. సో మీరు ఎక్కడికి వెళ్ళా ఈ కొండపైన మాత్రం ఇలా తీసుకోకండి సపోర్టు. సో కొంచెం సైడ్ నుంచే వెళ్ళండి. ఒక్కసారి మీకు చూస్తే కనిపిస్తుంది, ఒకే బండపైన మనం ఇప్పుడు వెళ్తున్నాము. కొంచెం స్లిప్ అయి కింద పడ్డా కూడా ప్రాణాలతో అయితే మిగలమండి, ఇది మాత్రం గ్యారంటీ. దేవుళ్ళు భక్తులు తమ కోసం వస్తారా రారా అనేసి ఇలాంటి ప్లేసులు సెలెక్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుందండి. ఇక్కడైతే చాలా నునుపుగా అయితే బండరాయిలు ఉన్నాయండి, కొంచెం స్లిప్ అయినా జారి పడిపోతాం అనమాట. ఇక్కడ జారుతుందండి. వర్షాకాలంలో మాత్రం వచ్చేటప్పుడు చూసుకోరా అండి ఇక్కడ వర్షం వస్తుందా లేదా అనేసి, ఎందుకంటే చాలా జారుడుగా ఉందండి. కొంచెం వాటర్ పడ్డా కూడా కిందకైతే డైరెక్ట్గా జారి అయితే మనం వెళ్ళిపోతాము. వంకొని వెళ్ళాలి, స్టెప్స్ కూడా లేవండి, రాయి పైనే ఉంది. కిందకి చూడకుండా అయితే పైకి వెళ్తానండి నేను. పైకి కూడా చూడట్లేమో నేనైతే, రామా. ఇక్కడి నుంచి టోటల్ కమ్మిలే అండి, కొంచెం భయంగా ఉన్నా రిస్క్ చేసి ఎక్కుతా ఉన్నాము. ఇక్కడైతే మాట్లాడే కూడా మాటలు రావట్లేదండి, మనం పైకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం రండి. స్టెప్స్ క్లోజ్ అయిపోయాయి ఇనుముతో. ఇక్కడి నుంచి మెట్ల సందండి, కేవలం ఒక్కరు మాత్రమే పడతారు. ఆల్రెడీ ఎవరైనా వస్తున్నారేమో పిలిచి ఎక్కండి, ఎందుకంటే ఇద్దరైతే దీంట్లో ఎక్కి ఎదురెదురుగా రాలేరు. సో పైకి అయితే వెళ్దాం రండి. మనమైతే ఇప్పటి వరకు 2 కొండల సందుల్లో అయితే వచ్చామండి. ఇక్కడ వరకు అయితే వెళ్తురు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఏం కనిపించట్లేదండి, లైట్ వేసుకొని వెళ్ళాలి ఎవరైనా కూడా. చాలా భయంగా ఉంది, రిస్క్ చేసి వచ్చాము కదా, వెళ్ళాలి కదా. పైన అయితే గబ్బెల సౌండ్ కూడా వస్తుందండి. చాలా అడ్వెంచర్గా అయితే ప్లేస్. ఒక 40 స్టెప్స్ అయితే మేము చీకట్లో ఎక్కేసాక మా వెళ్తురుండే గృహ అయితే కనిపించిందండి. చాలా అంటే చాలా బాగుందండి, థ్రిల్లింగ్గా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. చెమట్లు అట్లే కారుతూ ఉన్నాయి, కానీ వెనకడికి వేసేదే లేదు. ఇంకా కాస్త అయితే వచ్చేస్తామంట. కొంచెము ఆయాసం ఎక్కువగా వస్తుండడం వల్ల కాసేపు అయితే కూర్చున్నామండి. ఇంక ఇదే అంట ఫైనల్. ఇంకా ఆల్మోస్ట్ వెళ్తురు వచ్చిందంటే గుడి కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. చాలా రిస్క్ చేసి అయితే మేము ఎక్కామండి. పైన అయితే సూపర్గా ఉంటుందనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టెప్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇలా కూడా వెళ్తారంటండి. సో మేమైతే అటు సైడ్ నుంచి వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఫైనల్గా ఎండ బాగా తగులుతుందండి, గుడి అయితే వచ్చేసింది. మీకు చూపిస్తారా అండి? గుడికైతే రీచ్ అయిపోయామండి. ఇదేను, ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుందండి. చాలా మంది ఫ్రెండ్స్తో అయితే ట్రిప్కి అయితే వచ్చినారు ఇక్కడ. ఫైనల్గా ఇంకొంచెం దూరమే గుడి అయితే వచ్చేసింది.
కొలంలో ఎప్పుడైతే వాటర్ అనేది పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు వర్షం వస్తుంది అనేసి ఇక్కడ పురాణాల్లో అయితే చెప్తారండి. సో కొలను అయితే చాలా చిన్నదే, ఇది సహజ సిద్ధంగానే ఏర్పడిందండి, ఎవరు అయితే తవ్వలేదన్నమాట. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఒకరు వెళ్ళాక ఇంత కష్టపడతా ఉన్నాము, అప్పట్లో సిమెంట్ మూట్లు అవన్నీ ఎట్లా ఎత్తుకొచ్చి పైన గుడి కట్టారు అయితే అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే వాళ్ళకి. నుంచి అయితే లొకేషన్ చూడండి ఎలా ఉందో. చాలా ఊర్లు అయితే ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయండి, చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉన్నాయి. పొలాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ ఇది ఊర్లు ఉన్నట్టు కనిపించలేదండి. ఇక్కడైతే చాలా ప్లాస్టిక్ బాటిల్స్ అనేటివి వేసేస్తున్నారండి. దయచేసి మీరు అలా అయితే చేయకండి, ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చి క్లీన్ చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో మీరే కొంచెం ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించి ఇలా వాటర్ బాటిల్స్ అయితే పైకి తెచ్చి వేయకండి. మీరు తెచ్చుకున్న దాన్ని అలాగే చేతిలో పెట్టుకొనన్నా బ్యాగ్లో పెట్టుకొనన్నా వెళ్ళి కింద అయితే వేసేయండి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి. చాలామంది అయ్యప్ప మాల వేసిండే వాళ్ళే మాకు ఎదురొచ్చారు. ఇక్కడికైతే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ కోసం కింద నుంచి అంత డేర్ చేసి అయితే మేము పైకి వచ్చామండి. ఉందండి ఇక్కడే ముందే నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంది. గృహాలు అనేటివి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయండి. నాకైతే మాత్రం ఇది చాలా అడ్వెంచర్ ట్రిప్, నా లైఫ్లో మర్చిపోను, అంత ఇదిగా అనిపించింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. కానీ ప్రాణాలు అయితే అరచేతుల్లో పెట్టుకొని వచ్చాను నేనైతే. ఇన్ని రోజులకి నాకు ఎత్తంటే భయం ఉన్నింది, సో అది కూడా పోయింది ఈ రోజుతో. సో నేను ఎక్కడికైనా డేర్గా అయితే వెళ్ళగలనని నాకైతే అనిపించిందండి. అడ్వెంచర్ ప్లేస్ ఏదన్నా సెలెక్ట్ చేస్తున్నాము అనుకుంటే ఫస్ట్ మీరు పులిగుండెని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది 1000 ఫీట్స్లో అయితే ఉంది. కింద నుంచి చూస్తే అసలు మేము ఎక్కగలుగుతామా అనిపించింది, కానీ చాలా ఒక దగ్గర అయితే కిందకి వెళ్ళిపోదాము అని అంతలా అనిపించిందండి. కానీ ఏమాత్రం మీరు కిందకైతే దిగకండి, పైకి కంపల్సరీ ఎక్కి చూడాల్సిందే. లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే బీభత్సంగా వచ్చున్నారు. ఏమన్నా కాలేజ్ లైఫే వేరు కదా. సో నాకైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తానండి. మనమైతే ఇక్కడి నుంచి దిగేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామండి, రండి. మేమైతే ఇప్పుడు ఎదురుగా ఉండే కొండపైకి అయితే రెడీ అయిపోయామండి వెళ్ళేకి. అక్కడైతే కమ్మిలతో వంతెన అయితే ఉంది, ఆ వంతెన దాటుకొని మనం అవతల పక్క కొండకైతే వెళ్ళాల్సింది ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనకు ఇనుముతో చేసిన వంతెన అయితే స్టార్ట్ అయిపోతుందండి. అంటే ఈ కొండకి ఆ కొండకి మధ్యలో దారి లేదనమాట, ఈ వంతెన ద్వారానే దాటాలి. నాకైతే చాలా భయం వేస్తుందండి, ఎందుకంటే 2 కొండల మధ్య దూరం అంటే 1000 ఫీట్స్కి మధ్యలో మనం వెళ్ళాలి. ఒకవేళ జారితే మాత్రం చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. సో కొంచెం కేర్గా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కిందకి మాత్రం చూడకుండా వెళ్ళాలండి, ఎందుకంటే ఇది 1000 ఫీట్స్లో అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడుండే చెట్టుని పట్టుకొని అయితే మనం పైకి ఎక్కాలంట. నేనైతే వెళ్ళలేదండి ఇక్కడ నుంచి, ఎందుకంటే సేమ్ 2 ఒకే లొకేషన్స్ అంట.
ఎక్కువ అరవకూడదు, భయపడతారు. అవ్వా అరుస్తాను, అవ్వా తాత. ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక కిందకి దిగెళ్ళడం కూడా ఒక టాస్కేనండి. వెళ్ళేటప్పుడు ఆ రూట్ అయితే వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు అయితే ఇలా వచ్చేస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది ఇలాగే వెళ్తున్నారు, అందుకే మేము కూడా ఇలాగే దిగుదాం అనుకొని ఇలాగే దిగుతున్నాము. ఇక్కడ కూడా చీకటిగానే ఉందండి. ఫైనల్గా అయితే అండి చెట్లు పుట్టల్లో ఎక్కి మరి మా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసేసామండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. చాలామంది మాకు ఇక్కడైతే ఫ్రెండ్స్ అయిపోయారండి, చాలా బాగా మాట్లాడారు. చాలా తమిళియన్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడి నుంచి దగ్గరే అంట. ఈ ట్రెక్కింగ్ వీడియో కానీ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుందండి. ఇంకా మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుందండి. నా ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.